ఎందో టమాటాకు స్వాగతం. ఈరోజు ఒక ఫామ్ హౌస్ సిద్దిపేట దగ్గరలో ఉండ్రాయి గ్రామంలో ఈ ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్లో తోట, పండ్ల తోట, మామిడి తోట, బీరకాయలు, పాదులు. ఇక్కడికి వచ్చి ఉంటే ఎంత బాగుంటుంది. ఇట్లా ప్రతి ఒక్కరు 2-3 ఎకరాలన్నా తీసుకొని ఫామ్ హౌస్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది చూడండి. స్టార్ట్ అండి. నువ్వు మాట్లాడుతున్నాడు. ఏం తోట సార్ ఇది? ఇదా సార్? ఇది మొత్తము అన్ని రకాలున్నాయి సార్. ఇది ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, మరియు పండ్ల చెట్లు కూడా ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి చెట్లు ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసుకున్నారు. క్యారెట్ కూడా ఉన్నది. ఇగో ఇది పాలకూర ఉన్నది. ఆకుకూరలకు సంబంధించినటువంటివి కూడా ఇందులో ఉన్నాయి. అంటే దీనికి దగ్గర దగ్గర ఒక 2 ఎకరాలు ఉంటే సరిపోతుంది. ఒక 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లయితే అనేకమైనటువంటి లాభాలు వచ్చేయడానికి మంచి అవకాశం ఇది. ఇలాంటి ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల వస్తువులు మనకు ఎక్కడనో పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడనే అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, మరియు ఈ ఆకుకూరలు ఉన్నాయి. పురుగు మందులు లేనటువంటిది. పెస్టిసైడ్లు వాడకుండా మన న్యాచురల్ సేంద్రియ ఎరువులే. కంపోస్ట్ ఎరువులే. ఇప్పుడు ఈ ఆకులు కానీ, చెత్త కానీ, మనం తినేటువంటి ఆ కూరగాయలు, వేస్ట్ అయిన కూరగాయలు అన్నీ కూడా మురిగేసినాయి అన్ని ఒక గుంత తీసి అందులో వేసి ఒక 2 నెలలు, ఒక నెల 15 రోజుల తర్వాత అది ఎరువుగా మారి దీనికి ఉపయోగపడడానికి మంచి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ రోజులలో మొత్తం అన్ని కృత్రిమ ఎరువులు వచ్చి చాలా అనేకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. పురుగు మందులు వచ్చిన తర్వాత ఈ విపరీతమైనటువంటి వ్యాధులు, అనేక రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సేంద్రియ ఎరువులతోటి వాడినటువంటి ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ తిన్నట్లయితే చాలా ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు క్యాన్సర్ లాంటివి రావడానికి కూడా అవి ఉపయోగపడుతున్నాయి, వాడడం వల్ల జరుగుతున్నాయి. అవన్నీ కాకుండా చేసుకోవాలంటే ఇటువంటి తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ భూమి అవసరం లేదు. ఒక రైతుకు ఒక 2 ఎకరాలు, ఎకరంన్నర సరిపోయితే దానికి వాళ్ళకు అధికమైనటువంటి దిగుబడి వస్తుంది, లాభాలు కూడా అధికంగా వచ్చడానికి మంచి అవకాశం ఉన్నది. మొత్తం మీద సమాజానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. అట్లా ఆ విధంగా జరుగుతుందని ఇక్కడ తెలుపుతా ఉన్నది. ఇక్కడ ఈ తోట శంకరుని వంటి దైవము, లంకాదిపు వైరి వంటి రాజున్ గలడే అనే ఆనాడే ఉన్నటువంటి ఆ చాటు పద్యంలో ఎంత అంతరార్థం అన్నటువంటిది ఉన్నది. మరి మంచి ఐరన్ ఉంటుంది కదా మరి. చాలా మంది తెలియక ఇదేదో వాతం ఉంటది, లేదు అదంతా ఏం లేదు. కానీ పుష్కలమైనటువంటి దాంట్లో ఐరన్ ఉంటది, వంకాయలు ఉంటది. ఆడపిల్లలకు కానీ అవసరమైనటువంటి పోషక విలువలు ఇందులో ఉంటాయి. ఇక్కడ కంది చూడండి ఎట్లా ఏ విధంగా అది లేస్తా ఉందో. కంది, మామిడి, అంటు మామిడి, ఇవన్నీ కూడా బాగా విపరీతంగా పైకి పోవు. ఇవి అంటు మామిడి కాబట్టి తెంపుకోవడానికి అల్కగా ఉంటాయి, మరియు సాగడానికి కూడా సులభం. ఎందుకంటే ఉన్నటువంటి మహావృక్షాలేమో ఒక 2 గుంటలు 3 గుంటలు ఆక్రమించుకునే జాగా. ఇప్పుడు ఇది అంటు మామిడి వచ్చిన తర్వాత దగ్గర ఈ ప్లేసే, దీనికి ఎంత స్థలం కూడా వేస్ట్ కాదన్నమాట. అందులో మళ్ళీ విపరీతమైనటువంటి పంట వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అంటుమామిడి ద్వారా కూడా ఇది 1 సంవత్సరం, ఒక 2 సంవత్సరాల్లో కాతే వస్తుంది, పూత వచ్చి కాత వచ్చేస్తుంది. కంది అదే మామూలు 6 నెలలు 3 నెలలు వచ్చేస్తాయి. కందిని మన జైరాబాద్ మీద తోగరా. ఇగో టమాటా చూడండి, ఇక్కడ టమాటా బాగుంది. కాబట్టి మేము ఒకటి తెంపుకొని వద్దు మళ్ళీ దాన్ని కడగాల్సి వస్తుంది. వాడలే కానీ అంత దుమ్ము ధూళి ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి డెలికేట్ ఉంటుంది కదా. కంది బాగుంది.
అసలు ఇక అంతర్ పంటగా వేసిండ్రు, అంతర్ పంటగా అవసరం లేదు. అంతర్ పంటగా వేసిండ్రు ఇది. మాంసకృతులు ఇంట్లో పుష్కలమైనటువంటి మాంసకృతులు ఆ కందిలో కానీ అందులో పండ్లలో కానీ అన్ని కూడా ఉంటాయి. ఎందుకంటే మనము ఓన్లీ చికెన్ మటన్ తింటేనే మటన్ తింటేనే మాంసకృతులు వస్తాయి అనేటువంటిది కాదు. ఈ పప్పులలో కూడా అనేక క్యాలరీస్ వచ్చేటువంటి అవకాశాలు ఈ కందిలో ఉంటాయి. అవి ఇక్కడ బత్తాయి ఇక బత్తాయి ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మిర్చి ఇక్కడ మిర్చి అక్కడ ఉసిరి ఉసిరి సి విటమిన్ ఇట్లా అనేక రకాలు జామ అరటి బీరకాయలు తినడం వల్ల పొట్ట బాగున్నది పొట్ట ఉన్నది. మరి మీరు ఎంతవరకు వాడుతుందో తెలియదు. అన్నది కూడా కరెక్టే. జామ చెట్టు అలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. వెంకటేశ్వర సార్ ఎక్కువ బీరకాయలు కూడా తింటారు సార్. అందుకే ఆ విధంగా ఉన్నాడు సార్. ఇప్పుడు 60 సంవత్సరాలను కూడా ఇంకా 10 ఏళ్ళ సర్వీసు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు సార్. ఆ విధంగా అంటే పాడడంలో కానీ డిఓ సార్ కూడా యాక్టివ్ ఉంటాడు చాలా. జామ చూడండి, అంటు జామ ఎంత కూసనే కాస్తుంది. అదొకటి ఉంది చూడండి పండు చూడండి సార్, పెద్దగా పండుగ అంటే చూడాలి, తినద్దు తెంపద్దు, తెంపొద్దు, పర్మిషన్ లేదు. ఆ విధంగా అంటుమాడు అంటే అది దానికి నిదర్శనం. అది మా తోట అది చూడండి ఎంత చెట్టు ఉందో, అంత మొక్కలు మట్టి కూడా లేదు, మొక్కలు ఎత్తు కూడా లేదు. ఆ చెట్టు జానెల్నే కాయ కాసింది అంత. దానికి ఎన్ని ఒక 15-20 కాయలు కాసింది. అట్లా వేయడం వల్ల మరి ఇటువంటి వంగడాల వలన మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది? ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. చాలా పుష్టికరమైనటువంటి ఆహారం. మరి ఇక్కడ టమాటా అన్నారు, ఇక్కడ గోల్డ్ టమాటా పెట్టారు. అంటే ఇది హైబ్రిడ్ సంబంధించింది. ఒకటి మిస్టేక్లో ఒకటి వచ్చింది. ఈడొకటి ఆడొకటి కొన్ని కత్తి విత్తనాలు అట్లా ఉంటాయి కాబట్టి కనిపిస్తుంది. దానిమ్మలు పెందోట వెంకటేశ్వర గారు యాక్టివ్గా ఉండడానికి కారణాలు ఇవే. ఆయన ఇవే తింటాడు. నాన్ వెజ్ అసలే తినడు. రోజు మొత్తం ఈదడం, పొద్దున గంట సేపు మంచిగా స్విమ్మింగ్ చేయడం, మళ్ళా బ్యాడ్మింటన్ ఆడడం. ఆ రంగనాయక సాగర్ లో మంచి వాటర్ వచ్చినటువంటి గోదావరి నీళ్లు వచ్చినటువంటి దానిలో కూడా రోజు స్నానం చేయడం వలన కూడా యాక్టివ్ గా ఉండడం జరిగింది. పెందోట వెంకటేశ్వర్లు గారి గురించి మనం చూసి నేర్చుకోవాల్సింది. ఆయన గురించి అనేకమైనటువంటి సాహిత్య ప్రక్రియలో ఒక 50 పుస్తకాలు రాసిండు. ఇంత యాక్టివ్ ఉండి ఎవరు రాయనటువంటి విధంగా సాహిత్య సేద్యం కూడా చేస్తా ఉన్నాం. సాహిత్య సేద్యము వ్యవసాయం ఆ విధంగా చేస్తూ ఉంటాడు. పరిశీలనాత్మకంగా ఈ సృష్టిని అంతా పరిశీలన చేయడంలో సార్ దిట్ట. ఎక్కడైనా దాన్ని ఇచ్చిపెట్టాడు. మొత్తం మీద వ్యవసాయ క్షేత్రం గురించి చాలా చక్కగా వివరించారు. ఎంతోమంది ఆకాంక్షలు ఉంటాయి, కానీ ఎవరు సాధ్యం చేసుకోలేకపోతారు. కొంతమంది మాత్రమే ఇట్లా సాధ్యం చేసుకోగలుగుతారు. రైతే రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రామస్వామి పిజిహెచ్ఎం గారు కూడా, నంగనూరు పిజిహెచ్ఎం వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసి చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి క్షేత్రాలు మనం పెట్టుకున్నట్టయితే అటు ఆనందము ఇటు ఆదాయము రెండు ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడో వాకింగ్ పొద్దుగాలు చేసే కంటే ఇక్కడనే వ్యాయామం చేయొచ్చు, నీళ్ళు పెట్టుకోవచ్చు, చెట్లు కట్టి చేసుకుంటూ పోవచ్చు. కాబట్టి ఇలా 2 విధాలుగా 3 విధాలుగా లాభాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇలా చిన్న వ్యవసాయ క్షేత్రాలు పెట్టుకొని దగ్గరలో ఉన్నట్టు చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ పెందోట మాటకు మీరు విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నిమ్మ బత్తాయి మొక్కలు అంతేగా కాయలు
డ్రిప్ సిస్టంలో ఇలా ఒకసారి నింపి పెట్టుకున్నట్టయితే ఇటు చెరుకు కూడా ఉంది చూడండి. దానికి హౌస్, నీటి హౌస్.